ఓం శ్రీ కృష్ణ జగద్గురు పరబ్రహ్మణే నమః. ఓం నమో శ్రీ వేదవ్యాసాయ నమః. ఓం మద్గురు శ్రీ పూర్ణానంద స్వామినే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ భగవద్గీత మోక్ష సన్యాస యోగము. అయితే బుద్ధిని దాటి అహంభావాన్ని దాటి ఆత్మయందు స్థిరపడి ఉండేటువంటి వానికి అది అటువంటి బుద్ధితో స్థిరపడి ఉన్నటువంటి బుద్ధితో ఏది చేసినా కూడా చేయనట్లే అవుతుంది కదా. అయితే అట్లా పరమాత్మ తత్వమునందు స్థితి కలిగి ఉన్నటువంటి వారు ఇక అసభ్యకరమైనటువంటి చేయకూడనటువంటి ధర్మము లేనటువంటి హింసా ప్రవృత్తితో కూడి ఇతరులను బాధించే క్రియలు ఎవరైనా చేస్తారా? చేయరు కదా. కాబట్టి ఇక్కడ ప్రభువులు దుష్టులకి ద్రోహులకి వేసేటువంటి శిక్ష పాపంగా ఏమాత్రం పరిగణించబడదు. కాబట్టి అది వారిని బంధించదు. పైగా అటువంటి క్రియను అసంగ బుద్ధితో ఏ యొక్క సంగము లేని బుద్ధితో ఆచరించినప్పుడు ఇంకా ఏమాత్రము కూడా బంధం యొక్క ప్రభావం ఉండదు కదా అనే చెబుతూ, అంటే ఇక్కడ ఇటువంటి భావాన్ని భగవానుడు తెలియజేసిన ఈ భావాన్ని చాలా లోతుగా విచారణ చేసి పరప్రాణులకు ఏమీ కూడా ఎటువంటి క్లేశము కలుగజేయకుండా ఆత్మయందు స్థిరత్వముతో ఉన్న అటువంటి వాడు ఏ సంగము లేనటువంటి బుద్ధితో ఏ కార్యాలను నెరవేరుస్తూ ఉన్నప్పటికీ కూడా బంధంలో తగులుకొనకుండా ఉంటాడు అని తెలియజేస్తూ, అంటే కర్మ చేయటానికి కారణం ఏమిటి అంటే 3 రకాలైనటువంటి కారణాలు ఉన్నవి. ఒకటి తెలివితో చేస్తాడు, తెలియదగినటువంటి వస్తువు ఉండాలి, మరి తెలిసేవాడు ఉండాలి. ఈ 3 కారణాలు ఉంటేనే కర్మ అనేటువంటిది చేయగలుగుతాడు. అసలు కర్మకు ఆధారం ఏమిటి అంటే సాధనము. ఆ క్రియ చేయబడేటువంటి చేసేటువంటి సాధన చేసినటువంటి క్రియ, ఆ క్రియకు చేసేవాడు కర్త అయి ఉన్నాడు కదా అని చెబుతూ, అంతేకాదు జ్ఞానము కర్త, కర్మ. ఇక్కడ తెలివి అంటే జ్ఞానమే కదా, కర్మ అంటే క్రియే కదా, కర్త అంటే చేసేవాడే కదా. కాబట్టి జ్ఞానము కర్మ కర్త అనే వాని యొక్క సాత్వికమైన రాజసమైన తామస రూపాలలో కూడా ఉన్నటువంటి దానిని నేను తెలియజేస్తాను నీకు అనే పరమాత్మ పలుకుచు, జ్ఞానం కర్మ చ కర్త చ త్రిదైవ గుణభేదతః ప్రోచ్యతే గుణ సంఖ్యనే యదావశృణుతాన్యపి. గుణాలను గురించి విచారణ చేసేటువంటి సాంఖ్య శాస్త్రమునందు జ్ఞానము కర్మ కర్త అనేటువంటిది. గుణములు అంటే సత్వగుణము, రజోగుణము, తమోగుణము. ఈ యొక్క సత్వగుణము యొక్క ఫలితాలు, రజోగుణము యొక్క ఫలితాలు, తామస గుణము యొక్క ఫలితాలు, వీటన్నింటినీ కూడా విచారణ చేసేటువంటిదే కదా సాంఖ్యశాస్త్రము. ఆ సాంఖ్యశాస్త్రము అంటే ఆ యొక్క అంటే బుధులు ఎవరైతే మహనీయులు ఉంటారో బుద్ధిమంతులు వారు చర్చించేటువంటి శాస్త్రమునందు ఏమి ఉన్నవి? జ్ఞానము కర్మము కర్త అనేటువంటివి ఈ సత్వరజస్తమో గుణాల యొక్క భేదాలను అనుసరించి 3 రకాలుగానే చెప్పబడుతూ ఉన్నవి. వాటిని కూడా యథారీతిగా శాస్త్రోక్త ప్రకారం నేను తెలియజేస్తాను విను. ఏంటది అంటే జ్ఞానము కర్మ కర్త ఈ 3ంటిని గురించి మొదట జ్ఞానమును ఎత్తుకొని సాత్వికమైనటువంటి జ్ఞానం యొక్క స్వరూపాన్ని గురించి తెలియజేసేటప్పుడు ఈ జ్ఞానమైన సత్వరజస్తమో గుణాలైన ఇవన్నీ కూడా మనస్సుతో ప్రేరణ చెందినప్పుడు మాత్రమే కదా గుణాల యొక్క వర్తన అనేటువంటిది తెలుస్తూ ఉంటుంది. జ్ఞానము అంటే తెలివి, ఇహ సంబంధమైన తెలివా పర సంబంధమైనటువంటి తెలివా? కర్మ. అదే పారమార్థికమైనటువంటి
పనియా లేదా భౌతిక దృశ్యమాన సంబంధమైనటువంటి పనియా? కర్త దేనికి కర్త అయి ఉన్నాడు? తనను తాను ఉద్ధరించుకోవడానికి కర్త అయి ఉన్నాడా? తన శరీరాన్ని నమ్మి దృశ్య సంబంధమైన పదార్థాలతో మిళితమై ఆ యొక్క కర్తృత్వం అనేటువంటిది వహిస్తూ ఉన్నాడా అనే విషయాలను గురించి. ఎందుకు అంటే మనస్సుకి ఎప్పుడూ కూడా తిరగబడేటువంటి స్వభావమే ఉంటుంది. కాబట్టి దానికి ఎలా చెప్పాలి అంటే దానిని నయముగా చెప్పాలి. అందుకే మనకి ఏమని చెప్తూ ఉన్నాయి? చిత్తాన్ని గురించి లాలయే చిత్త బాలకం అని కదా మనకు పెద్దలు బోధించి ఉన్నారు. ఏ విధంగా పసిబిడ్డని లాలించినట్లుగా మనస్సుని చిత్తాన్ని కూడా అలా లాలిస్తూ తన దారికి తెచ్చుకోవాలి. అలా తెచ్చుకున్నప్పుడే ఈ సత్వగుణ సంబంధమైన, రజోగుణ సంబంధమైన, తమోగుణ సంబంధమైనటువంటి ఈ యొక్క మూడింటిని గురించి కూడా ఈ గుణభేదాలను అనుసరించి కూడా ఈ సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడినటువంటి జ్ఞానము, కర్మము, కర్త అనేవి మూడు గుణాల యొక్క భేదాలను అనుసరించి ఉన్నవి. కాబట్టి అది యథారీతి ఉన్నది ఉన్నట్లుగా శాస్త్రం చెప్పినటువంటి ప్రకారమే మనం తెలియజేసుకుందాం. అయితే ఈ మనసు అనేటువంటిది తిరగబడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరికి దానిని మనసును అనుసరించినట్లుగానే అనుసరిస్తూ తన వైపుకు తిప్పుకోవటం, తన పని సవరించుకోవడం, ఈ విధమైనటువంటి విషయానికే మనం ఇక్కడ ఉపమానం తెలియజేసుకుందాం. అయితే ఒక గ్రామంలో ఒక సదాచారవంతుడు అయినటువంటి అన్ని సాంప్రదాయాలు, మంచి ఆచారాలు కలిగినటువంటి ఒక గృహస్థు ఉన్నాడు. అతను ఉదయం లేచినది మొదలు కూడా స్నానం, సంధ్య, జపము, తపము మొదలైనటువంటి వాటిని చక్కగా నియమబద్ధంగా, నియమపూర్వకంగా చేయకుండా అతను కనీసం గంగ కూడా పానం చేయడు, అంటే నీళ్లు కూడా తాగడు. అట్లా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా అతను ఏం చేస్తూ ఉన్నాడు? తన యొక్క ఆటంకాలను ఎదుర్కొనైనా సరే తన యొక్క ఆచార విచారాలను ఏమాత్రము వదిలిపెట్టడు. వాటిని శారీరకపరమైనటువంటి ఇబ్బందులు కలిగినా కూడా తన ఆచారాన్ని కొనసాగిస్తూనే ఉంటాడు. అయితే అతని జీవితంలో అంతా కూడా సవ్యంగానే జరుగుతూ ఉంటుంది. ఒక్క విషయం తలంచుకుంటేనే అతనికి పట్టరాని దుఃఖం వస్తుంది. అది తను ఏ పూర్వజన్మలో చేసుకున్నటువంటి దుష్టమైనటువంటి పని యొక్క ఫలితమో కానీ అతనికైతే తన యొక్క దాంపత్య జీవితం అనేది సరిగ్గా లేకుండా ఉన్నది. భార్య పరమ గయ్యాలి. అతని పవిత్రమైనటువంటి మనస్సుకి ఆమెది దురుసుతనము, ఆయనది పవిత్రమైన మనసు. అసలు ఆయన పవిత్రమైన మనస్తత్వానికి ఆమె దురుసుధనానికి కూడా ఏమాత్రం పొత్తు కుదరడం లేదు. అందువలన ప్రతిరోజు కూడా ఇంట్లో ఏదో ఒక రచ్చ, రగడ, గొడవ అనేది పుడుతూనే ఉన్నాయి. అసలు ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలే అవుతూ ఉన్నాయి. అతడు ఎంత ఓర్చుకొని సరిదిద్దుకొని పోతూ ఉన్నా కూడా ఆమె అంతంత ఎగిరి పడుతూ ఉంటుంది. అతను నోరు మూసుకున్నా తప్పే, నోరు తెరిచినా తప్పే. ఈ కారణం చేత సంసారం నడపడం అనేటువంటిది అతనికి బాగా బరువుగా, భారభూతంగా తోస్తుంది. ఏ రోజుకు ఆ రోజు ఇబ్బంది పడిపోతూ ఉన్నాడు. అసలు దినగండము నూరేళ్ల ఆయుషు అన్నట్లు ఈ రోజు గడిస్తే చాలురా బాబు, నూరేళ్ళు నిండినట్లు అనే భావన, భయంతో అతని యొక్క జీవనయానం, అతని యొక్క బ్రతికేటువంటి విధానం చాలా రకాల ఆటంకాలతో కూడి చాలా బాధాకరంగా సాగుతూ ఉంది. అయినప్పటికీ కూడా అతను శివుడు హాలాహలాన్ని మృంగినట్లుగానే, పరమేశ్వరుడు హాలాహలాన్ని కంఠస్థానంలో నిలిపి ఉంచినట్లుగానే ఆ కష్ట నిష్ఠూరాలన్నింటినీ కూడా ఆ గృహస్థు దిగమృంగి ఎట్లాగో తన యొక్క జీవయాత్ర అనేది కొనసాగిస్తూ ఉన్నాడు. ఇలా ఉండగా కొంతకాలానికి అతని తండ్రి యొక్క తద్దినం వచ్చింది. తద్దినం అనేటువంటిది చాలా పుణ్యతిది, ఇంకా తప్పనిసరి అనుసరించవలసినటువంటి కార్యం. ఆ తద్దినం మామూలు రోజుల్లోనే ఇల్లాలతో తన యొక్క భార్యతో నెట్టుకొని రావడం కష్టంగా ఉంటే అసలు ఆ తద్దినం ఎలా జరిపించగలను అనే సమస్య అతనికి తీవ్రంగా బాధను కలుగజేస్తోంది.
సరే, మరుసటి రోజే తద్దినం రాబోతోంది. బోలెడన్ని పనులు చేయాల్సి ఉన్నది. ఇళ్ళు అలకడం, ముగ్గులు పెట్టడం, మరి శ్రాద్ధభోక్తలను పిలవడం, వంట, ఇక పెద్ద అంతస్తుల్లో చేయడం, ఇవన్నీ కూడా ఆలోచన చేస్తూ పిండి వంటలు తయారు చేయడం, పురోహితుణ్ణి ఆహ్వానించడం, పూజలు మొదలైనవన్నీ నెరవేర్చడం, నీళ్ళు అంటే అప్పట్లో బావులు ఉండేవి కదా, ఎవరి పెరట్లో వాళ్ళకి బావి ఉండేది, నీళ్లు తోడిపోయడం మొదలైనటువంటి కార్యాలు ఎన్నో చేయవలసి ఉన్నది. భార్య చేత ఒక్క పని చేయించడం అతనికి బ్రహ్మ ప్రళయంగా దోస్తూ ఉన్నది. మామూలు రోజుల్లాగానే పనులు చకచకా హఠం వేసుకుంటూ ఉన్నటువంటి ఆ భార్యతో తద్దిన కార్యాలను ఎలా చేయించలేడు కదా. అందుకే రేపటి దినం పితృకార్యాన్ని ఎలా సాధించగలను అని ఆలోచించి తెమలకుండా చిట్ట చివరకు ఊరి బయట ఏకాంతంగా ఉన్నటువంటి ఒక ఆశ్రమంలో ఒక గురువుగారు ఉన్నారు. ఆ గురువుగారి వద్దకే ఆ రాత్రే అక్కడికి వెళ్ళాడు. ఊరి చివర ఉన్నటువంటి ఆశ్రమానికి గురువుగారిని కలవడానికి తన మనసుకు తను సమాధానం పడలేక వెళ్ళిపోయాడు. ఆశ్రమాన్ని చేరాడు. గురుదేవునికి దండ ప్రణామాన్ని చేశాడు. మహాత్మా పాహిమాం అని ప్రార్థించాడు. కంటతడి పెట్టుకొని మరీ ప్రార్థించాడు. గురువుగారు ఆశ్చర్యపడ్డారు. ఈ చీకటి సమయంలో అతడు ఎందుకు వచ్చాడో, అంత ఆతురతతో ఎందుకు వచ్చాడో అర్థం కాక, నాయన జపము ధ్యానము మొదలైనవన్నీ చక్కగా చేస్తూ ఉన్నావా? మనసు ఏకాగ్రంగా నిలుస్తూ ఉన్నదా? ఏ కారణం చేత నువ్వు ఇంత రాత్రి సమయంలో బాధపడుతూ ఇక్కడికి వచ్చావు అని ప్రశ్నించాడు గురువుగారు. గృహస్థుడు ఈ ప్రకారంగా సమాధానం చెప్తూ ఉన్నాడు. గురుదేవా, నేనేమని చెప్పను, నా అవస్థ ఆ పరాత్పరునికే తెలుసు. నా జీవితంలో అన్నీ అనుకూలంగానే ఉన్నవి, కానీ ఒక్కటి మాత్రం ప్రతికూలంగా ఉన్నది. అదే అమ్మగారి విషయం. అదే తమకు తెలియనిది కాదు కదా, నా భార్యామణి విషయం. మా అర్ధాంగి గారు అన్నిటికీ అడ్డే చెప్తారు. ఆమె చేత ఒక్క పని కూడా నేను సవ్యంగా చేయించలేకుండా ఉన్నాను. మామూలు రోజుల్లో అయితే ఎలాగో సరిదిద్దుకొని కాలక్షేపం చేస్తూ నెట్టుకొని వస్తూ ఉన్నాను. కానీ రేపు ఒక ప్రత్యేకమైన కార్యక్రమం మా ఇంట ఉన్నది. రేపు మా తండ్రి గారిది తద్దినం. ప్రొద్దున మొదలుకొని రాత్రి వరకు ఊపిరి తిరిగిన పనులున్నవి. మరి నా భార్యామణితో ఇవన్నీ సాధించడం ఎలాగో నాకైతే అర్థం కాకుండా ఉన్నది. వేదాంతాలలో కూడా జటిలతములైనటువంటి సిద్ధాంతాలను ఎన్నింటినో విడదీయగలిగాను, కానీ నాకు నా ఇంటి గృహ కల్లోలం అనేటువంటి ఒక పెద్ద సమస్య కూర్చున్నది. మహాత్మా, నాకైతే ఏమీ తోచడం లేదు. తమరే నాకు దిక్కు. రేపటి తద్దినం సవ్యంగా ప్రశాంతంగా జరగడం కోసం ఏదైనా ఉపాయాన్ని తమరు నాకు సెలవీయండి స్వామి. ఇదే నా వినతి. అనుగ్రహించండి, నన్ను ఆశీర్వదించండి. కష్టకాలంలో ఉన్నాను, దరికి చేర్చుకొని నన్ను దీవించండి అని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆ గృహ యజమాని అంటే ఆ గృహస్థు ఆ దీనమైన మాటలను విన్నటువంటి గురుదేవుడు అతని చెవిలో ఒక రహస్యంగా ఏవో కొన్ని మాటలను చెప్పాడు, పంపించేశాడు. వెంటనే అతడు ఇంటికి వెళ్ళాడు. భార్యను పిలిచాడు. ఆమె రాగానే అప్పుడు వారు ఇద్దరి మధ్య కూడా మాటలు కొనసాగుతూ ఉన్నాయి. భర్త అంటున్నాడు, కాంతామణి, రేపటి దినం మా తండ్రి గారి తద్దినం విషయం నీకు తెలుసు కదా. ప్రతి సంవత్సరం ఆయన గారి తద్దినం పెడుతూనే ఉన్నాను, కానీ ఈ సంవత్సరం మానేద్దాము అనుకుంటున్నాను. భార్య అన్నది, అట్లా మానేయడానికి వీలు లేదు, తద్దినం తప్పకుండా పెట్టాల్సిందే అన్నది. భర్త అంటున్నాడు, ఏదో సరే, నీ మాట ప్రకారం తద్దినం పెడతాను, కానీ శ్రాద్ధ భోక్తలనైతే పిలవడం లేదు అన్నాడు. భార్య ప్రతిదానికి వ్యతిరేక మనిషి కదా. ఆవిడేమంటుంది, లేదు, తప్పనిసరిగా భోక్తలను పిలిచి తీరాల్సిందే అంటుంది. భర్త అన్నాడు, సరే, ఏదోలే, నీ మాట ప్రకారం పిలుస్తాను, కానీ వారికి పిండి వంటలేమీ చేయబాక, మామూలు భోజనం మాత్రం పెడితే సరిపోతుందిలే అన్నాడు.
భార్య అంటుంది, భోజనంతో పాటు పిండి వంటలు కూడా చేసి తీరుతాను, ఒక్క గారెలే కాదు బూరెలు కూడా చేస్తాను అన్నది. అమ్మగారు ధోరణికి గృహస్థుడు లోపల సంతోషపడుతున్నాడు. ఎంతో పరమ ఆనందాన్ని మనసులో పడుతున్నాడు. ఆహా, గురుదేవుడు ఎటువంటి ఉపాయాన్ని బోధించారు, నా కార్యం సఫలీకృతం కావడానికి ఎంతో సహాయం చేశారు కదా అని తనలో తానే భావించుకొని ఎంతో ఆనందాన్ని పొందాడు. మరుసటి రోజు తద్దిన కార్యం దివ్యంగా జరిగిపోయింది. కథలోని ఆడబొడుచు లాంటిదే కదా మనస్సు కూడా, గయ్యాలిది. ఎవ్వరి మనసైనా సరే ఏది చేయమని మనం మనసుకు చెబుతామో దానికి విరుద్ధంగా చేస్తుంది మనసు అనేటువంటిది. కాబట్టి దానిని మనం చాలా జాగ్రత్తగా వశం చేసుకోవాలి. ఏంటి ఇప్పుడు అంటే అక్కడికి వెళ్ళొద్దు అంటే వెళ్ళాలి అనే అనిపిస్తుంది. ఇదిగో ఈ క్రియ చేయవద్దు అంటే చెయ్యాలి అనే అనిపిస్తుంది. ఎందుకు? దృశ్యం వైపుకు వెళ్ళొద్దు అంటే వెళ్తుంది, పరమాత్మ వైపుకు వెళ్ళు అంటే వెళ్ళదు. ఈ విధంగా మనసు ఎప్పుడూ కూడా తీవ్రతరంగా వ్యతిరేక దిశలోనే పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి శక్తితో పాటు యుక్తిని కూడా జోడించాలి సాధకుడైనటువంటి వాడు. దానిని మెల్లగా దారిలోకి తెచ్చుకోవాలి. అంతేకాని హఠంగా ఒక్కొక్కరు తపస్సు ధ్యానం కుదరకపోతే చెంపలు కొట్టుకోవడం, పొళ్ళు నూరడం, తనను తాను గిచ్చుకోవడం, కళ్ళ వెంట నీరు గార్చడం, ఇటువంటి బలహీనమైనటువంటి పనుల చేత శరీరాన్ని బాధించుకుంటూ ఉంటారు. అటువంటి హఠయోగాల ద్వారా అసలు మనసు లొంగుబాటు అవుతుందా? అవ్వదు. అది బాధతో ఇబ్బంది పడుతుందే కానీ ఏ పాపం తెలియనటువంటి జడప్రాయమైన దేహాన్ని ఇబ్బంది పెట్టడమే కానీ మనసు దాని యందు ఉన్నదా? మనం ఒక కాలు మీద కొట్టాం, అక్కడ మనసు ఉన్నదా? లేదు, బాధపడుతుంది. అంతేకాని తన క్రియ ఆపుతుందా? ఆపదు. అప్పుడు మనసు ఎక్కడికి వస్తుంది? ఎక్కడ నొప్పి, ఎక్కడ ఇబ్బంది కలిగిందో అక్కడ ఉంటుంది. కానీ మనం నిలపమన్న చోట మనసు నిలబడుతుందా? స్థిరపడుతుందా? స్థిరపరచగలమా? లేదు కదా. అంతేకాని హఠంగా దానిని ఎప్పటికీ కూడా లొంగదీరాదు. హఠం గనక ఉపయోగించామనుకో మనసు ఏం చేస్తుంది? తిరగబడుతుంది. అప్పుడు సాధకుడు ఏం చేయాలి? నానా బాధలను పొందవలసి వస్తుంది. అంటే లేపుతుంది, పరిగెత్తిస్తుంది, అటు ఇటు తిప్పుతుంది. ఇంకా కూడా ఇతర పనుల మీద సత్యము కానీ అబద్ధంతో ఉన్నటువంటి భ్రాంతి జనితమైనటువంటి పనుల వైపు పరిగెత్తిస్తుంది. కాబట్టి మనసును ఎలా అదుపులో పెట్టుకోవాలి అంటే పెట్టుకోకపోతే అనేక బాధలను కల్పిస్తుంది. అందుకే దానిని పసిబిడ్డను కనుక మనం వాడు అల్లరి చేస్తుంటే వాడిని మంచి కొడితే ఏం చేస్తాడు? ఇంకా పెద్దగా ఏడుస్తాడు. అదే చక్కగా దగ్గరికి తీసుకొని వాడిని కొంచెం కనుక బుజ్జగించామనుకో వాడు చక్కగా మాలిమవుతాడు, భుజం మీద ఒదిగిపోతాడు. ఇచ్చినటువంటి వస్తువుతోటి చక్కగా ఆడుకోవడమో తృప్తి పడ్డమో జరుగుతుంది. అలాగే ఈ చిత్తము అనేటువంటిది కూడా మాట వినదు. కాబట్టి లాలయే చిత్త బాలకం. చిత్తాన్ని ఏ విధంగా లాలించాలి అంటే పసిబిడ్డను లాలించినట్లు బుజ్జగించినట్లు చేసినప్పుడు మాత్రమే మనసుని ఏ విధంగా పరమాత్మ వైపుకు మళ్ళించాలి, ఏ విధంగా మళ్ళించాలి, ఆ విధంగా పసిబిడ్డలాగా బుజ్జగించి మనసును లాలించి పాలించి అలాంటి మనసుని పరమాత్మ వైపుకు మళ్ళించి పరమాత్మ వస్తువుతోటే నీవు నీ యొక్క స్థితిని కోల్పోయి పరమాత్మ స్వరూపాన్ని అవుతావు అని దానికి విచారణ చేస్తూ నచ్చజెప్తూ దానిని లాలిస్తూ బుజ్జగిస్తూ పరమాత్మ పదముల మీద స్థిరపడేలాగా ఆ యొక్క సంకల్ప వికల్పాలే చేసేలాగా పరమాత్మ యందే అంటి పెట్టుకొని ఉండేలాగా దానిని బుజ్జగించాలి. ఆ విధంగా బోధించినప్పుడు మాత్రమే అదే అటువంటి గారాభము చేత అది వశపడిపోతుంది. పసిబిడ్డలు ఎలా వశపడిపోతారో అలా వశపడిపోతుంది. అంటే మనసుకి ఎప్పుడూ కూడా తిరగబడేటువంటి స్వభావం ఏమున్నది. కాబట్టి దాన్ని నయముగా హితబోధ చేయాలి. దానికి మంచి జరిగేటువంటి విషయంగానే బోధ చేయాలి. అంటే మనస్సుని సంస్కరించి మనస్సుని నయముగా బుజ్జగించి పరమాత్మ తత్వమునందు అంటే ఉండేలాగా ఉపాయంతో మనసును జయించాలి. అలా జయించినప్పుడు మనసు పరమాత్మ తత్వంతో మమేకమవుతుంది అని చెబుతూ ఈ గుణాలను గురించి విచారణ చేసేటప్పుడు సాంఖ్యశాస్త్రమునందు
జ్ఞానము, కర్మము, కర్త అనే మూడు కూడా సత్వరజస్తమో గుణాల యొక్క భేదాన్ని అనుసరించి ఉన్నప్పుడు అదంతా కూడా మానసికపరమైనటువంటి గుణాలు మనసునందు, మానసేంద్రియాలందు చొప్పించబడినప్పుడు మనసు చేసేటువంటి వింతైన విపరీతమైనటువంటి చేష్టల నుండి మళ్ళించి పరమాత్మ వైపుకు మళ్ళించగలిగేటువంటి విషయాలను గురించి, ఈ మూడింటిని గురించి కూడా ఏ సత్వగుణముతో ఆచరించినా, రజోగుణముతో ఆచరించినా, తమో గుణముతో ఆచరించినా కూడా జ్ఞానము, కర్మ, కర్త అనేటువంటిది ఇది ఎక్కడ చెప్పబడింది అంటే సాంఖ్యశాస్త్రమునందు చెప్పబడింది. సాంఖ్యశాస్త్రము అంటే బుద్ధిమంతులు అనుసరించి అధ్యయనము చేసేటువంటి సాంఖ్యశాస్త్రమునందు అందులో మొదట జ్ఞానాన్నే ప్రారంభించి సాత్వికపరమైనటువంటి జ్ఞానం యొక్క స్వరూపాన్ని గురించే తెలియజేస్తూ ఉన్నారు అని చెబుతూ, సర్వభూతేషు ఏనైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. విభజింపబడి వేరువేరుగా ఉన్నటువంటి సమస్త చరాచర ప్రాణుల యందు కూడా ఇక ఒక్కటైన నాశరహితమైనటువంటి ఆత్మ వస్తువును అంటే దైవం యొక్క ఉనికిని ఏమాత్రం విభజింపబడకుండా ఒక్కటిగానే ఏకముగా ఉన్నట్లు ఏ జ్ఞానము చేతైతే ఎరుగుతూ తెలియచూ ఉన్నాడో అటువంటి జ్ఞానమే కదా సాత్వికము అని చెప్పబడుతూ ఉన్నది. అంటే విభజింపబడి ఏదైతే భిన్న భిన్న రీతులలో విభజింపబడినటువంటివే సమస్త చరాచర ప్రాణికోట్లు. అసలు వాటి యొక్క ఉత్పత్తే 4 రకాలైనటువంటివి, 4 రకాల చతుర్విధ ప్రాణుల యొక్క సృష్టి. అండజ, ఉద్భిజ, స్వేదజ, జరాయుజ అనేటువంటి 4 రకాలైనటువంటి ప్రాణికోట్ల యొక్క ఉత్పన్నం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఉద్భిజ అంటే భూమి నుండి ఉత్పన్నమైనటువంటివి. అవేంటి? వృక్షాలు, నదులు, ఇంకా కూడా రాళ్ళు, పర్వతాలు, ఇవన్నీ కూడా భూమి నుండి ఉత్పన్నమైనవే కదా. ఇంకా అండజాలు అంటే గ్రుడ్డు ద్వారా ఉత్పన్నమైనటువంటివి. సరీసృపాలు, పక్షిజాతులు, ఇంకా అనేకాలు ఏవైతే ఆకాశంలో భూమి మీద చేరుస్తూ ఉన్నటువంటి ఏ పక్షిజాతి అయితే ఉన్నదో అవి మొత్తం కూడా మరి అండజ అంటే గ్రుడ్డు ద్వారా ఉత్పన్నమైనటువంటి ప్రాణికోట్లు. పోతే స్వేదజ కొద్దిపాటి సూక్ష్మంగా ఉండేటువంటి క్రిమికీటకాదులు, అల్పమైన స్వల్పమైన క్షుద్రమైనటువంటి ప్రాణికోట్లు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా చెమట ద్వారా పుట్టేటువంటివి. నల్లులు, పేలు, క్రిములు, కీటకాదులు మొదలైనవి కోటాను కోట్లు. కానీ అవి చాలా సూక్ష్మం కాబట్టి పెద్దగా మనం పరిగణించంగానే వాటి యొక్క దోమలు ఇవన్నీ కూడా అట్లా ఈ చిన్న చిన్న కీటకాలు మొత్తం కూడా అలా ఉత్పన్నమయ్యేవి. ఇంకా ఎక్కడ మురికి, ఎక్కడ మలినం ఉంటుందో అక్కడ ఉత్పన్నమవుతుంది. ఇక 4వది జరాయుజ. జర అంటే ఏ యొక్క మావి ఉంటుందో ఒక మాంసపు ముద్ద యొక్క ఆవరణ లోపల ఉన్నటువంటి శరీరాలు, అవి జంతువులు, పశువులు, మానవులు, రాక్షసులు, దేవతలు, సర్వేక సమస్తమైనటువంటి జీవరాశి, మావి ద్వారా ఉత్పన్నమైనటువంటి జీవరాశి. ఈ విధంగా జరాయుజాలు, ఉద్భిజాలు, స్వేదజాలు, అండజాలు ఈ 4 రకాలైనటువంటి వాటి ద్వారా తప్ప మరొక రకమైనటువంటి ఉత్పత్తి లేనే లేదు. అంటే 84 లక్షల జీవరాశి సర్వేక సమస్తం 4 రకాలుగానే ఉత్పన్నం అవుతున్నది. కాబట్టి ఇక్కడ చరాచర ప్రాణుల యందు, కదిలే వాటి యందు, కదలని వాటి యందు కూడా ఒక్కటే అయి ఉన్నటువంటి నాశరహితమైనది. పుట్టుకుంటే చావు ఉంటుంది, అసలు ఉత్పన్నమే కాకపోతే పతనం ఎలా ఉంటుంది? కాబట్టి అటువంటి నిత్యోదితమై, నిత్యమై, సత్యమై, శాశ్వతమైనటువంటి ఆత్మ వస్తువుని ఇక అంటే ఆత్మ వస్తువు అంటే దైవం యొక్క ఉనికే కదా ఆత్మ వస్తువు. అటువంటి దైవం యొక్క ఉనికిని విభజింపబడక ఒక్కటే అయ్యున్నది అని ఎవడైతే ఏ జ్ఞానము చేతైతే తెలియచూ ఉన్నాడో అటువంటి జ్ఞానమే సాత్వికమైనటువంటిది అని తెలియాలి.
అంటే ఇప్పుడు అజ్ఞానుల దృష్టికైతే అజ్ఞానులు అంటే దృశ్య సంబంధమైనటువంటి వస్తుతతి సత్యము అని భావించేవారు, ఈ వచ్చిపోయే దేహాలు స్థిరము అని భావించేటువంటి వారు. వారి యొక్క స్థూల దృష్టికి అంటే ఈ మాంసమయమైనటువంటి భౌతిక కన్నుకి ఈ ప్రపంచము, ఈ ప్రపంచ సంబంధమైన సమస్త ప్రాణులు కూడా, సమస్త పదార్థాలు ప్రాణులు కూడా విభజింపబడి ఉన్నట్లుగా, వేరువేరుగా ఉన్నట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అవి వేరు, ఇవి వేరు, వృక్షాలు వేరు, దృశ్యం వేరు, పదార్థాలు వేరు, ప్రాణులు వేరు, కదిలే వేరు, కదలని వేరు అనేటువంటివి విడివిడిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. కేవలం దృశ్య సంబంధమైనటువంటి వస్తుజాలము పట్ల నమ్మకం కలిగి ఉన్నటువంటి వారికి. ఈ మాంసమయమైనటువంటి కంటి ద్వారా, స్థూలమైన కన్ను ద్వారా ఇదంతా సమస్త పదార్థాలు, ఈ ప్రపంచము, సమస్త ప్రాణులు అన్నీ వేరువేరుగా విభజింపబడి ఉన్నట్లు కనబడతాయి. అదే జ్ఞానుల దృష్టి ఎందైతే అంత అవిభక్తంగానే, అసలు విభక్తము కానట్లుగానే, విభజింపబడి లేవు. ఎందుకు? సర్వత్రా కోటాను కోట్ల ఉపాధులు, కోటాను కోట్ల రకాలలో ఉన్నప్పటికీ కూడా వాటి యందు నిండి నిక్షేపమై ఉన్నటువంటిది ఏమిటి అంటే పరమాత్మ స్వరూపమే. అందుకే అవిభక్తంగానే నాశరహితమైనటువంటి ఒకే ఆత్మ వస్తువు వ్యాపించినట్లుగా గోచరిస్తుంది అని తెలియజేస్తూ, ఓం మంగళం పావన గీతామాత, జయ మంగళం భక్తజనావని బంధ విమోచని, భవభయహారిణి భవ్యదాయిని మంగళం. ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే, పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం. ఓం మంగళం మహత్.